నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. గాజువాక దువ్వాడ స్టీల్ ప్లాంట్ క్రైమ్ సిఐగా కొత్తగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన జి దేవుడు బాబుకి ఏటీసీ చైర్మన్ బాలిరెడ్డి సత్యనారాయణ, కూటమి నాయకులు మరియు జనసేన వీర మహిళలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, విలేకరులు ప్రాంతీయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సిఐ సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులు చేపట్టిన నాటి నుంచే ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్కు బాధ్యత ఇస్తున్న సిఐ జీడి బాబు నేరాల నివారణపై ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పండుగల సమయంలో ఊర్లకు వెళ్లేవారు ఉచిత LHMS కెమెరాల కోసం పోలీసులను సంప్రదించాలని, వాహనాల డిక్కీల్లో విలువైన వస్తువులు ఉంచకూడదని స్పష్టం చేశారు. అలాగే రోడ్లపై ఆకతాయిలు వేధింపులు, బార్ల వద్ద గొడవలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాజువాక ప్రాంతం పారిశ్రామిక విద్యారంగంలోని, వ్యాపార రంగంలోని చాలా రద్దీగా తయారైంది. ఇక్కడ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయగలం. ఈ ప్రాంతంలోని పోలీసు వారు ఈ క్రైమ్, ట్రాఫిక్ అన్ని చాలా బాగా పనిచేస్తున్నారు. ఆ సూచనలు కూడా పబ్లిక్ కూడా వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేవుడు బాబు గారికి మా ప్రజా సంఘాల తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తాం. ఎక్కడైనా క్రైమ్ ఏం జరిగినా, అంతమంది ఈ రోజున సెల్ కెమెరా, సిసి కెమెరా పెట్టమని, సిసి కెమెరాలో కూడా దొంగలు కోసం మరి సత్యాన సంస్థ వారు, అలాగే బొల్లె సత్యనారాయణ గారు, అన్నపూర్ణ గారు, మహిళా సంఘాలు అన్ని కూడా వచ్చాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడికి నిజంగా మీరందరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకారం అందిస్తారని చెప్పడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే సిపి గారు, వెంకటపతి బాక్షి సార్ కూడా అదే కోరుకుంటున్నారు. నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగానే ప్రివెంటివ్ మెజర్స్, నేర నివారణకు చేపట్టాలని సిపి సార్ యొక్క, డిసిపి మేడం గారి యొక్క ఆశయం. ఆ ఆశయానికి ప్రజల సహకారం ఏంటంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరు. చాలా వరకు సహకారంతో నేరాలు నివేదించవచ్చని మేము భావిస్తున్నాం. అందుకనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకోసం మీ పోలీస్ ఇంటింటికి వెళ్ళి ఇప్పుడే కరపత్రాలు ఇచ్చి వచ్చి, అమ్మ వాళ్ళందరూ ఇది మీరు పోలీస్ స్టేషన్ రాలేదు, మీకు ఎవరైనా ఏ అనుమానం ఉంటే, అనుమానాస్పదం ఏమైనా కనిపించినట్లయితే రాత్రిపూట కానీ పగలపూట కానీ మీకు ఏమి తప్పు అనిపిస్తే వెంటనే పోలీస్ గారికి 112 కాల్ చేయండి, లేదా నెంబర్కి 94906149. ఆ నేరం జరగకుండా మీకు ప్రేరణ తీసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే డోర్ టు డోర్ ఉన్నాయండి. ఇప్పుడే అందరికి కరపత్రాలు ఇచ్చాం. మీ కాలనీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తాం. మహిళలకి భరోసా ఇస్తాం. మీరెంతో కష్టపడి తప్పని బంగారు ఆభరణాలు, అలాగే డబ్బు, ధనం అన్ని కూడా దొంగపాలు కాకుండా పోలీస్ శాఖ నిరంతరం రాత్రి బిట్టులు, పగల బిట్టులు నిరంతరం కాపలా కాస్తూ మీ రక్షణే మా ధైర్యంగా మేము పనిచేస్తున్నాం. ఇక్కడికి ఇంకా బాగా పనిచేస్తాం. రీసెంట్ గా వచ్చిన ఈ 5 రోజుల్లో రీసెంట్ 10 బైకులు పట్టుకున్నాం. 20 నేరం జరగకుండా చూసుకోవాలి. ఒక్కైతే నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి ప్రాపర్టీని వారికి విక్టిమ్స్ కి అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకునేంత వరకు కూడా మేము మమ్మల్ని సాయశక్తిగా కృషి చేయమని చెప్పి సిపి సార్ తెలియజేస్తున్నారు. మీకోసం మీ విశాఖపట్నం సిటీ పోలీస్ నిరంతరం పనిచేస్తుంది. ఫోన్ చేస్తే స్పందిస్తాం, డోర్ టు డోర్ వస్తాం. మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర కూడా సహాయం అందిస్తాం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో మీ కాలనీలో మీటింగ్ పెడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు మానసిక వికలాంగులకి మంచి సేవ చేస్తారని చెప్పి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ బ్రాంచ్ లతా మేడం గారు, ఎస్సీపీ వెంకటేశ్వర క్రైమ్ బ్రాంచ్ వారికి ఆదేశాల మేరకు నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగా ప్రివెంటివ్ మెజర్ తీసుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, నేరాలు బాధపడకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజలు పోలీస్ స్టేషన్ రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి అపార్ట్మెంట్లకి, కాలనీస్కి, ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ జోన్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే నేరాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి చైతన్యం తీసుకురామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా
సైబర్ క్రైమ్ కోసం, అలాగే ముఖ్యంగా ఇంటి దొంగతనాలు, రాత్రిపూట పగలుపూట చేసే దొంగతనాలు, వాటి గురించి అవగాహన కార్యక్రమాలు, అలాగే సైన్స్ స్నాచింగ్ కోసం, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ల గురించి, 2 వీలర్ థెఫ్ట్స్ ముఖ్యంగా ఎక్కువగా ఈ ఏరియాలో పారిశ్రామిక ప్రాంతం అవడం వల్ల 2 వీలర్స్ ఎక్కువగా పోతాయి. అవి పోకుండా ఉండాలంటే ఇంట్లో మన గోడలో ప్రహరీలో పెట్టుకోవాలని, హ్యాండ్ లాక్స్, ఫోన్ లాక్స్ చేసుకోవాలని, వీలైతే GPS ఫిక్స్ చేసుకోవాలని, అలారం లాంటి సిస్టమ్స్ను బైక్స్కి, కార్స్కి, మోటార్ వెహికల్కి ఫిక్స్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలారా అందరూ